కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా అమ్మకాలు జరగాలని కేసీపీ సిమెంట్ యాజమాన్యం ఆకాంక్షించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి డీలర్ల సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ఫలితాలు రాబట్టాలని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె రామకృష్ణ సూచించారు. ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ విఎల్ ఇందిరాదత్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. Minimum 30% on current volume. ఇప్పుడు అమ్మే వెహికల్ డిస్పాచ్ అవ్వగానే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ డీలర్ మహాశైల్ని యాన్యువల్ డీలర్ కాన్ఫరెన్స్తో సత్కరించుకోవటం జరిగింది. 1996 నుంచి కూడా కేసీపీ ప్రతి సంవత్సరం కూడా డీలర్ కాన్ఫరెన్స్ని ఏటా జరుపుకోవటం, డీలర్స్ అందరినీ కలిసి ఒక చోట చేర్చి నెక్స్ట్ ఇయర్కి కావాల్సినటువంటి మార్కెట్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, కంపెనీ పరంగా వచ్చినటువంటి మార్పులను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక స్ట్రాటజీస్ని దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అట్లాగే కేసీపీ సిమెంటు ఈ సంవత్సరం ఇంకొక కెపాసిటీ యాడ్ చేసి ఈ లోకల్ డిమాండ్ని మీట్ అవటం కోసం అని చెప్పని ఒక 1.66 మిలియన్ టన్స్ ప్లాంట్ని మొన్న 18 ఫిబ్రవరి నాడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంతో కేసీపీ కెపాసిటీ దాదాపుగా 4.3 మిలియన్ టన్స్ పర్ యానం, అంటే 43,30,000 టన్నుల కెపాసిటీకి చేరుకుంది. ఇదే కాకుండా కొన్ని గ్రైండింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కేసీపీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అధునాతనమైనటువంటి యంత్ర సామాగ్రిని ఇటు వెస్ట్ జర్మనీ నుంచి కానీ, జర్మనీ కానీ, అట్లాగే కొన్ని కేసీపీ తయారు చేసినటువంటిది, అట్లాగే ఫుల్లర్ కేసీపీతో సంబంధించినటువంటిది, హంబోల్డ్కి సంబంధించినటువంటి యంత్ర పరిజ్ఞానం అంతా కూడా తీసుకొచ్చి న్యూ ప్లాంట్లో పెట్టడం జరిగింది. ఈ న్యూ ప్లాంటు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కలిగి అత్యంత నాణ్యతా ప్రమాణం కలిగినటువంటి సిమెంట్ని కస్టమర్కి అందజేయాలనేటువంటి తలంపుతో దాదాపుగా ఒక 600 కోట్ల రూపాయలు వెచ్చించి దీని ఎక్స్పాన్షన్